మళ్ళా సెంటిమెంట్ రాజకీయం ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ను రాజేస్తున్న బీఆర్ఎస్ సొంత పార్టీ ఎమ్మెల్యేలపైన ఆంధ్ర వ్యక్తిగా ముద్ర. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ప్రజలను రెచ్చగొట్టేటువంటి కుట్ర. అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర లీడర్లను అందలం ఎక్కించిన కేసీఆర్, కాళేశ్వరం సహా కాంట్రాక్టులన్నీ వాళ్ళకే కట్టబెట్టే గత ప్రభుత్వం. నాడు సెటిలర్ల అరికాలికి ముళ్ళు గుచ్చుకుంటే తన పండుతో తీసారన్న గులాబీ బాస్. నేడు ఆంధ్రులకు తెలంగాణ తడాకా చూపిస్తామంటున్న కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపైన మాత్రం సైలెన్స్. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి భావోద్వేగాలు రెచ్చగొడుతున్న బీఆర్ఎస్ పార్టీ. ఏం రాసింది చూసినా కాంగ్రెస్ పార్టీ పత్రిక ఇది వెలుగు. వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఆయన కొడుకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ. ఇది బీఆర్ఎస్ పార్టీ మీద ఒక వార్త రాసేది. ఇది న్యూట్రల్ వార్త. ఇట్లా రాస్తే జర్నలిస్టులు అనొచ్చు అనమాట. ఇట్లాంటి వార్తలు రాస్తే అనొచ్చు. ఇప్పుడు బతకదానికి వచ్చిండు ఉరికిస్తామని చెప్పేసి కౌశిక్ రెడ్డి అనడానికి రాసిండు. వాస్తవానికి ఫస్ట్ అక్కడ ఈ లొల్లి స్టార్ట్ చేసిందే గాంధీ, అరికెపూడి గాంధీ. నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చినావురా, దేనికి వచ్చి బతుకుతున్నావురా అని స్టార్ట్ చేసిండు. అనగానే నువ్వు నా గడ్డ మీద, నా తెలంగాణ రాష్ట్రంలో నా గడ్డ మీద నువ్వు నానంటావా, నువ్వెందుకు వచ్చినావు కృష్ణా జిల్లాకి వెళ్ళి అని చెప్పేసి, నువ్వు ఆంధ్రోనివి, నీకే అంత దమ్ముంటే నాకెంత ఉండాలని చెప్పేసి ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిండు. దీన్ని మొత్తం పొలిటికలైజ్ చేసేసి ఎదురు ఎట్లా రాస్తూ ఉన్నారు. ఏదో కంప్లీట్ చెప్పినా కదా, ఇదంతా ఒక ప్లానింగ్ ప్రకారం జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఈ తెలంగాణ పత్రికలు కావచ్చు, కమ్మ సామాజిక వర్గం మీడియా కావచ్చు, ఒక ప్లాన్ చేస్తూ ఉన్నారు. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. సో కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో లాభం పొందాలంటే సెటిలర్లను రెచ్చగొట్టాలి, సెటిలర్ అది చేయాలని చెప్పేసి ఇప్పుడు ఒక విభేదాలు తీసుకొచ్చేది, విధ్వంసాలు చేసేటువంటి ప్రయత్నం చేసేది కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ. సో కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేసేది వాళ్ళే అనమాట. మరి ఇవేంటివో ఒకసారి చెప్పాలి. ఏది ఇగో మరి ఇవి రెచ్చగొట్టినట్టు కాదా? 100% ఆంధ్ర కాంట్రాక్టర్ల కబంధ హస్తాలలో ఇరుక్కుపోయి ఈరోజు తెలంగాణ ప్రాజెక్టుల వాళ్ళు కట్టబెట్టే తెలంగాణ సమాజం ఆలోచన చేస్తుంది. అత్యంత ప్రెస్టీజియస్ అయిన మెట్రో రైలుకు సీఎండీగా రాజమండ్రికి సంబంధించిన ఎంవీఎస్ రెడ్డిని పెట్టింది గమనిస్తున్నారు. అది అర్థమవుతుంది కదా. మరి ఈ ఆంధ్ర ప్రాంతం మీద అప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా వీళ్ళకి ఏం కనపడవు. ఇదే వెలుగుకు ఏం కనపడదు. ఈ వార్త రాయదు. ఇగో అది. సో ఇట్లా ఎన్ని మాట్లాడినా కానీ ఏం కాదన్నమాట. వాస్తవానికి ఇక్కడ మనం ఒక థిన్ లైన్ ఉంది, దీన్ని ఆలోచన చేసుకోవాలి. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలు ఎవ్వరు కూడా ఈ హైడ్రాని కానీ లేకపోతే ఈ మొత్తం వ్యవహారాన్ని సపోర్ట్ చేస్తలేరు. కాంగ్రెస్ ఉమెన్ లీడర్స్ టు సెండ్ శారీస్ అండ్ బ్యాంగిల్స్ టు తెలంగాణ మినిస్టర్స్. ఎప్పుడుది? ఇలా మాట్లాడుతున్నటువంటి మోతవారులందరికీ 2021 డిసెంబర్ 26 నాడు ఎవరు ఏ లీడర్లు వీళ్ళు, ఇలా పేర్లేంది, ఇదే కాంగ్రెస్ లీడర్లు. నిన్న పోయి మొత్తుకుంది కాల సుజాత. ఆమె పోయి ఏం చేసింది, గతంలో 2021 డిసెంబర్ 26 నాడు ఈమె కూడా తెలంగాణ మినిస్టర్లకు గాజులు చీరలు పంపించింది. మరి ఆ రోజు నీకు ఆడోళ్లను అవమానపరిచేట్టు కనపడలేదా అక్క? కనపడలే? ఆయన అవమానపరిచాడు కనపడలే. ఇక చూడు ఎవరెవరేమా, గాంధీ భవన్లో అఫీషియల్ స్పోక్ పర్సన్ అంట సుజాత, రవలి రెడ్డి, వీళ్ళిద్దరు పంపించారు. ఆ రోజు గాజులు చీరలు పంపించారు. సో ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టేది కాంగ్రెస్ పార్టీ. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు రాలే ఈ విద్వేషాలు? ఒక సింపుల్ లాజిక్ ఆలోచించండి. ఎవరైనా సరే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్ర మిత్రులు కానీ సెటిలర్ మిత్రులు కానీ వీరందరూ ఆలోచన చేయాల్సింది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలనలో ఎందుకు విద్వేషాలు రాలేదు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎందుకు ఆంధ్ర తెలంగాణ విద్వేషాలు వస్తూ ఉన్నాయి? ఎందుకు ఇట్లాంటి బ్రోకర్ పత్రికలు ఇట్లాంటి వార్తలు రాస్తూ ఉన్నాయి? ఒకసారి మీరే అర్థం చేసుకోండి. వీటి వల్ల రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనో లేకపోతే ఇంకెక్కనో లాభం పొందవచ్చును. కానీ దీర్ఘకాలికంగా భవిష్యత్తులో దీని కనుక మీరు టెంప్ట్ అయిపోయి ఇంకేదో చేస్తే భవిష్యత్తులో ఇబ్బంది పడేది మీరే 100%. ఎందుకంటే తెలంగాణ ప్రాంతం తిరగబడదనుకో, కేంద్ర ప్రభుత్వాన్ని, ఈ దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలను ఒప్పించి తెలంగాణ తెచ్చుకున్నటువంటి గడ్డ ఈ గడ్డ. సో కాబట్టి అంత ఆషామాషిగా ఉండదు వ్యవహారం. మీరు కాంగ్రెస్ పార్టీ ట్రాప్లోనో, టీడీపీ ట్రాప్లోనో, ఆ పచ్చ కుక్కల ట్రాప్లోనో, లేకపోతే కమ్మ సామాజిక వర్గం ట్రాప్లోనో, లేకపోతే ఇట్లాంటి బ్రోకర్ పత్రికల, వెలుగు పత్రికల లాంటి ట్రాప్లోనో పడి మీరు కనుక తెలంగాణ మాదే,
హైదరాబాదు మాది అనేటువంటి పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేస్తే సమస్య వేరే తిరిగి వెళ్ళిపోతుంది. అప్పుడు ప్రజల చేతికి వెళ్ళిపోతుంది, అప్పుడు ఎవ్వడేం చేయలేడు. కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఏ విధంగా మనం కలిసి ఉన్నామో, ఇన్ని సంవత్సరాలు ఏ విధంగా అయితే మనము 10 సంవత్సరాలు రాష్ట్రాలు విడిపోయినా కానీ కలిసిమెలిసి అన్నదమ్ములు ఎక్కున్నామో గట్లనే ఉందాము. అనవసరంగా పొలిటికల్ పార్టీల ట్రాప్లో పడకండి. ఈ పత్రికలు కానీ, ఈ కాంగ్రెస్ పార్టీ కానీ, మిగతా పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ. సో కాబట్టి ఇదంతా ఏంది అంటే ఇది వేరే తిరిగి వెళ్ళిపోతూ ఉందన్నమాట. సో కాబట్టి ఇక్కడటువంటి వాళ్ళు అనవసరంగా టెంప్ట్ అయిపోయి చేసేస్తే 100% ఇది తెలంగాణ గడ్డనే. హైదరాబాద్ అనేది ఎప్పటికీ తెలంగాణ గడ్డ, తెలంగాణలో భాగమే అది. మీరు హైదరాబాదు మాది మేము డెవలప్ చేసేటటువంటి మాట పొరపాటున కూడా అనకుర్రి. ఎవడు యాక్సెప్ట్ చేయడు. దమ్ముంటే ఇదే చంద్రబాబు నాయుడిని టీడీపీ జెండా పట్టుకొని వచ్చి పోటీ చేయమని చెప్పారు. ఈ గడ్డ మీద, తెలంగాణ గడ్డ మీద మన దమ్ము లేకనే కదా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిర్రు. టీడీపీ పోటీ చేయాలి ఇక్కడ దమ్ముంటే, ఏ పార్టీ ఉంటుందో తెలుస్తుంది. సో కాబట్టి అనవసరంగా విద్వేషాలు రెచ్చగొట్టి నిమ్మలంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక ఆ ఛానల్లోడు ఈ ఛానల్లోడు ఇంకేమైనా తలతిక్క మాటలు మాట్లాడినా కానీ ఎవరు చూస్తా ఊరుకోడు. 100% దానికి ఆ రకమైనటువంటి అది ఉంటుంది.